హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ నీరూస్ అడ్డా. ఈరోజైతే మాది యానివర్సరీ అండి, యాక్చువల్లీ 10 ఇయర్స్ అనమాట. సో కానీ మేమైతే అంత ఎక్కువ ఎలాగా అనుకున్నాం అలాగైతే మేము సెలబ్రేట్ చేసుకోలేదు. ఎందుకంటే హస్బెండ్కి మధ్య ఒంట్లో బాగాలేదని చెప్పాను కదండి. ఇంకా అతను లెగిసి తిరిగిసి ఇంకా 2 డేస్ అవుతుందనమాట. సో నాకైతే ఇంకా మేమైతే ఆ మూడ్లో యాక్చువల్లీ లేవన్నమాట. కానీ 10 ఇయర్స్ యానివర్సరీ కాబట్టి కొంచెం మరి మినిమం కోవిల్కి అన్నిటికీ వెళ్ళాలి కదండి. దానికంటే ముందైతే పిల్లలు ముందు నుంచే చెప్పేస్తారండి వాళ్ళకి పూరీనా ఇంకా ఆలూ కర్రీ కావాలని చెప్పి. సో ఈరోజు కొంచెం స్పెషల్ రెడీ చేద్దామని చెప్పేసి వాళ్ళ కోసం పూరి ఆలూ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక కుక్కర్ తీసుకొని అందులోని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం మన ఇది వేసుకున్నానండి, ఆవాలు జీలకర్ర వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకున్నానండి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం మనకి పచ్చిదనం పోయినంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. అది ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు పసుపు కూడా వేసుకొని మళ్ళీ బాగా ఫ్రై చేసుకుంటున్నాను. పచ్చిదనం పోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ది ఒక 2 టమాటాలు అయితే వేసుకున్నానండి. టమాటాలు మగ్గినంత వరకు అయితే మనం కొంచెం బాగా కలుపుకోవాలన్నమాట. సో ఈరోజైతే మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుందండి మేము ఎలాగా ఎక్కడికి వెళ్ళాం ఏంటి అనేసి. మా హస్బెండ్తోనైతే ఒక్కరు కూడా ఫోటో తీసుకున్నానికి అతను ఇవ్వలేదు. దానికి రీజన్ కూడా నేనేనండి. యాక్చువల్లీ అతనికి అనమాట ఈ మధ్యన సెలూన్కి వెళ్తానన్నారు. నేను ఒంట్లో బాగాలేదని చెప్పి ఎక్కడికి పంపించలేదన్నమాట. జస్ట్ పిల్లల్ని తీసుకొని రావడానికి వెళ్తుండేవారు. సో అతను ట్రిమ్మింగ్ ఏమి అవ్వలేదు గడ్డలు అని చెప్పి అతను బాగా కనిపించడం అని చెప్పి ఒక్కడు కూడా ఫోటో తీసుకోలేదండి. సో ఇలాగైతే ఇక్కడ టమాటో మగ్గిపోయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ధనియాల గుండె అయితే వేసేసుకున్నానండి. ఇలా బాగా మరుగుతుంది. ఇంక వాటర్ అన్నప్పుడు ముందు నుంచి నేను బంగాళదుంపలు ఉడకబెట్టుకొని ఉంచుకున్నాను అనమాట. ఆ దుంపలు అయితే లోపల వేసేసుకోవాలి. లిటరలీ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. అది పూరీకే మాత్రం. పూరీకి కర్రీ చేసి తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. మా హస్బెండ్ కూడా నచ్చేసి తిన్నారు. యాక్చువల్లీ నేను ఇందులోని కారం ఏంటి ఎక్కువ వేయలేదండి. పచ్చిమిరపకాయలు కూడా ఒక 4 వేసుకున్నాను అంతే. అండ్ కర్రీ అయితే చాలా ఎక్కువ చేశాను. సో యాక్చువల్గా చెప్పాలంటే ఒక 12 నుంచి 15 పచ్చిమిరపకాయలు వేస్తానండి కారం గుండె అయిపోతే. కానీ ఇక్కడ మాత్రం నేను జస్ట్ 4 పచ్చిమిరపకాయలు పెట్టుకున్నాను. ఆ తర్వాత కుక్కర్ విజిల్ పెట్టి ఒక విజిల్ వచ్చిన తర్వాత ఆపేసి ఉంచేసుకున్నానండి. ఆ తర్వాత ఒక గిన్నె పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని అందులోని మన సేమియా వేసుకొని ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఇంకా దేవుడికి సేమియా పెడదాం అనుకున్నానండి. ఈరోజు ఎలాగో శుక్రవారం కూడా కదా. సో సేమియా చేసి పెడదామని చెప్పేసి ఇంకా సేమియా అయితే రెడీ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ నేను బాబాది వ్రతం స్టార్ట్ చేశానండి. బాబాది వ్రతం 9 వారాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు కంటిన్యూ చేసేస్తుంటాను. ఈసారి ఒక 1 మంత్ అయిపోయిందనమాట కంటిన్యూ చేయలే బాబా వ్రతం. పారాయణం చేస్తున్నాను కానీ వ్రతం అయితే మాత్రం స్టార్ట్ చేయలేదు. సో మరి ఇంకెందుకని నిన్న స్టార్ట్ చేశాను. ఆ వ్రతంది వీడియో ఎలాగా ఏంటి స్టార్ట్ చేశాను అంతా ఉన్నదండి. అది ఇంకెప్పుడైనా సరే నేను పోస్ట్ చేస్తాను. సో ప్రస్తుతంకి ఈరోజు అయితే ఈ వీడియో కొంచెం హడావిడిగా అయితే పోస్ట్ చేస్తున్నాను. మీకు నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నానండి. మీకు కానీ వీడియో నచ్చిందంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. ఈరోజైతే అంటే మనం ఎప్పుడైనా సరే దేవుడికి అని ఏదైనా ప్రిపేర్ చేసామంటే మనకు తెలియకుండానే టేస్ట్ అయితే వచ్చేస్తుందండి. ఇప్పుడు చూడండి ఇందులోని అదే గిన్నెలో అనమాట నేను సేమియా ఫ్రై చేసి తీసేసాను కదా, అందులో కొంచెం వాటర్ వేసుకొని ఇంకా ఒక 1/2 లీటర్ పాలైతే వేసుకున్నానండి. ఇంకా పాలు వేసుకొని అయితే నేను సేమియా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఇందులోనే ఏమీ ఎక్స్ట్రా ఐటమ్స్ అయితే వేయలేదండి. నేను నార్మల్గా ఎలా చేస్తామో అలాగే చేసాం కానీ చాలా టేస్ట్గా వచ్చింది అనమాట. చూడండి ఇక్కడంతా నేను రెడీ చేస్తున్నాను సేమియాది. కొంచెం ఇలాచీ అంతా వేసుకుంటున్నానండి. అలాగే కొంచెం షుగర్ వేసుకుంటున్నాను అనమాట. నేను 1/2 లీటర్ పాలకి 1/2 లీటర్ వాటర్ అయితే వేసుకున్నానండి మీకు లెక్క చెప్పాలి అంటే. ఆ తర్వాత ఇదైతే సేమియా ఆల్రెడీ ఫ్రై చేసి ఉంచాను కదా, ఆ సేమియా కూడా వేసేస్తున్నాను. ఇదైతే ఒక 200 గ్రామ్స్ సేమియా ఉంటుందండి. మీ గ్రాముల లెక్కలోని తెలియాలి అంటే చెప్తున్నాను. మీరు ఎప్పుడైనా ఫస్ట్ టైం కానీ సేమియా ట్రై చేస్తున్నారు అంటే మాత్రం ఇలా ట్రై చేయండి, మీకు పక్కా బాగా వస్తుంది అనమాట. నాకు ఫస్ట్ వంటలు వచ్చి కాదు కదండి, అన్నీ నేను యూట్యూబ్లో చూసి నేర్చుకునేదే. 10 సంవత్సరాల క్రితం నేను అదే ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నాకు ఇందాక అన్నీ చేసేసి ఒక ఛానల్ ఓపెన్ చేసేసి అందులో వంటలు అయితే చూపిస్తున్నాను. 10 సంవత్సరాల క్రితం అయితే స్టవ్ వెలిగించి టీ పెట్టాలి అంటేనే నాకు ఆలోచన అండి. ఆ టీ నేను యూట్యూబ్లో 10 నుంచి 15 సార్లు చూసేదాన్ని అనమాట, పర్ఫెక్ట్గా ఎలాగొస్తుంది అని చెప్పేసి. సో ఇలాగ అంటే కొత్త పెళ్ళైన వాళ్ళందరికీ కొంచెం ఉంటుంది కదండి, అమ్మాళ్ళ ఇంట్లో మనకు పనులు ఏవి రావు, అలాగే ఉంటామంటే అవ్వదు కదా. రాదు అనుకుంటే ఏవి రావండి. ఇంట్రెస్ట్ తెచ్చుకొని కొంచెం నేర్చుకుంటాము అంటే అది మనకే సుఖం అనమాట. ఎవరికైనా అబ్బాయిలైనా అవనియండి అమ్మాయిలైనా అవనియండి పనులు అయితే రావాలి అనేది అయితే నాకు అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇంకా పూరీలకి అయితే లేట్ అయిపోయిందండి. యాక్చువల్లీ ఈరోజు మా పాపకు తల రుద్దిసి దానికి రెడీ చేసేకి చాలా లేట్ అయిపోయాయి. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి ఇంకా అతను చెప్పాను అనమాట కొంచెం పూరీలు రుద్దిసి ఇచ్చేయండి అని చెప్పి. సో అతను అక్కడ పూరీలు రుద్దేస్తున్నారు, ఇటు పక్కన అనమాట నేను ఆయిల్ పెట్టుకున్నాను, ఇంకో పక్కన సేమియా చేస్తున్నాను.
మా పాప ఈరోజు చాలా అల్లరి చేసిందండి. నార్మల్గానే అల్లరి చేస్తుంది, అది జన్మ హక్కు అనమాట అది. కానీ ఈరోజు దానికి ఒక 5 రెట్లు ఎక్కువ చేసిందనమాట. మేము కొంచెం గాబరాలో ఉన్నానికి మా పాప చూస్తే చాలా అల్లరి చేస్తుండేది. ఈరోజు రెడీ చేసేకి లేట్ అయిపోయిందండి. సో అందుకే ఇతనైతే పాపం వచ్చేసి, అంటే పిల్లడితో క్రికెట్కి వెళ్తారు కదండి, ఆడికి నేర్పించి వచ్చేసి పాపం నాకు పూరీలు అయితే రుద్దిసిచ్చారు. సో ఆ పూరి షేపులు చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట. ఒక్కొక్కటి ఒక దేశం కంట్రీ మ్యాప్స్ లాగా ఉన్నాయి. కానీ ఏదో పాపం వచ్చేసి నాకు హెల్ప్ చేశారని చెప్పి ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉందండి. ఇంకోటి ఏంటంటే ఈ రోజు అనమాట టెంపుల్కి అయితే వెళ్తామని అనుకున్నాము, లక్ష్మీ టెంపుల్కి అనమాట. సో లక్ష్మీ టెంపుల్ మా ఇంటి నుంచి ఒక 40 మినిట్స్ పడుతుందండి. అది సంకీ రోడ్ అంటారు కదా, అక్కడ ఉన్నదనమాట. సో చాలా దూరమే. కానీ ఇప్పుడు ఏమైందంటే మేము వెళ్తున్నప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేసింది ఒక 40 మినిట్స్లో వెళ్ళిపోతామని, కానీ బ్రిడ్జ్లు అన్నీ అనమాట అక్కడ ఎరగొడుతుండారు. సో రూట్స్ అంతా చేంజ్ అయిపోయిందండి. మేము 2 hours 15 minutes తర్వాత వెళ్ళామన్నమాట. అంత ట్రాఫిక్ జాము, వెళ్ళడానికి లేటు, వచ్చినప్పుడు లేటు. సో వచ్చినప్పటికీ ఇంకా ఆల్రెడీ 3 o'clock దగ్గరండి. సో అయితే మా హస్బెండ్ చెప్తుండేవారు అనమాట, మరి ఇంకా ఇంటికి వెళ్ళి సీన్ ఏమి ఉండక ఏం చేయక దారిలో తినేద్దామని చెప్పేసి ఒక రెస్టారెంట్కి అయితే తీసుకెళ్లారు. అది ఒక తమిళనాడు సైడ్దండి, ఆ పేరు దుండకల్లో ఏమంటారు కదా, అక్కడిది ఫేమస్ బిర్యానీ అట. సో అక్కడికి వెళ్ళాం మేము. నాకైతే ఓకే అనిపించింది, కానీ అంత మరి ఖాస్ అయితే అనిపించలేదండి. సో ఇంకా చూపిస్తాను, ఇంకా వీడియోలు అన్నీ వస్తాయి. సో ఒక పక్కన అయితే ఇదొకటి ఇక్కడ మంది ఇది పూరీలన్నీ అయితే నేను రెడీ చేసేసి పెట్టేశానండి. ఇంకో పక్కన అనమాట పిల్లలు బాక్స్లో సర్దేస్తున్నాను. అలాగే ఇంకో పక్కన పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సేమియా వేసిన తర్వాత బాగా ఉడికిపోవాలండి, అంతే. ఉడికిపోయిందంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఆ తర్వాత కొంచెం నెయ్యిలోని జీడిపప్పు కిస్మిస్ వేపేసి అందులో కలిపియడమే. సేమియా అంత ఈజీ ఇంకేంటి ఉండదు కదండి చేయడానికి. సో అందుకే ఈరోజు యాక్చువల్లీ నేను సేమియా చేశానమాట. మా పిల్లలు యాక్చువల్లీ గులాబ్ జామ్ అన్నారు, కానీ నేనైతే ఇంకా అది పెట్టుకోలేదండి. ఆ పాకాలు, ఆ రౌండ్లన్నీ చేసుకున్నాక అంత టైం లేదు. అందుకే సేమియా తెప్పించేసి ఇంకా సేమియా అయితే చేసాను. మా హస్బెండ్ కూడా ఎక్కువ తినట్లేదండి మధ్యన. ఇంకా ఒంట్లో బాగోకుండా లేసారు కదా, అతనేంటి తింటారు, ముందు 3 తింటం జాగాలు ఇప్పుడు ఒకటి కూడా తినట్లేదు పూరీలు. సో ఇదైతే సేమియా అండి. ఇదొకటి ఇప్పుడైతే పిల్లలకి అనమాట తినిపించేస్తున్నాను. వాళ్ళు బాక్సులు కట్టేసి ఇంకా వాళ్ళ పక్కన కూర్చొని ఇదొకటి ఇప్పుడు వాళ్ళు తినిపించడం అయితే స్టార్ట్ అండి వాళ్ళిద్దరికి. మా బాబు కొంచెం అల్లరి చేయకుండా తింటాడు, కానీ పాప అయితే తిందు. సో తినిపించడం అంతా అయిన తర్వాత ఇంకా రెడీ అయ్యేసి అయితే టెంపుల్కి వెళ్ళాము. ఇద్దరు చూడండి, ఇదేనండి లక్ష్మీ టెంపుల్ అనమాట. ఇది చాలా ఫేమస్ అండి, చాలా బాగుంటుంది కూడా. సో యాక్చువల్లీ మాకు వెల్లూరులోని లక్ష్మీ టెంపుల్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ముందు బాగా వెళ్తుండేవారమే, కానీ ఈ మధ్యన వెళ్ళడానికైతే అవ్వట్లేదు. సో టెంపుల్ నుంచి వస్తున్నప్పుడు ఇతను నాకు ఇలా ఫ్లవర్స్ అయితే ఇచ్చారనమాట. సో అదొకటి. ఇంకా పాటలంతా అయితే ఎంజాయ్ చేసుకొని ఇంకా దారిలోనే ఆలోచిస్తామండి ఏ రెస్టారెంట్కి వెళ్దాం ఏంటి అని. ఇప్పుడైతే ఇదొకటి ఈ రెస్టారెంట్కి అయితే వచ్చాము, ఒక రెస్టారెంట్కి. ఓకే అనిపించింది. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.